भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमस्ते माताजी। నమస్తే అందరికి. ఈరోజు మనం యోగ దర్శనంలోని సాధన పాదములో ప్రాణాయామం యొక్క గొప్పతనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సమాధి స్థితికి జీవుడు ఎదగడానికి అష్టాంగ యోగమే ప్రధాన కారణం. ఈ అష్టాంగ యోగములో ముందు ఏవైతే 2 మెట్లున్నాయో యమము నియమము, ఎలా బాలుడు నడక నేర్చుకునేటప్పుడు మొదటి 2 అడుగులు చక్కగా వేయగలిగితే తర్వాత ఇంకా ఎంతనైనా దూరం వెళ్ళగలుగుతాడు. అయితే మొదటి 2 అడుగులు వేయాలన్నా పృథివీ కావాలి, అతను లక్ష్యం వైపు వెళ్ళాలన్నా కూడా పృథివీ కావాలి. ఆ సూత్రాన్ని ఇక్కడ మీరు అన్వయించుకోండి. పరమాత్మ ప్రాప్తి కొరకు యమనియమాల పాలన, ఆ మహావ్రతం అనివార్యం. దానితో పాటు మనము ఆసనం గురించి కూడా నిన్న తెలుసుకున్నాం. శరీరాన్ని ఎక్కువ లాగొద్దు, ఆసనాన్ని తప్పకుండా గమనించుకోవాలి. అంతర్గత శక్తులు పద్మాసనంలోనే రిలీజ్ అవుతవి, వజ్రాసనంలోనే విడుదలవుతవి అన్న ఈ అపోహాలతో జీవించకండి. సుఖం శరీరానికి ఏది సౌకర్యమో, శరీరం ఎందులో సుఖానుభూతిని పొందుతుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అంటే నా దృష్టిలో పద్మాసనం వెయ్యొద్దనో, సుఖాసనము వెయ్యొద్దనో, ఆసనం వెయ్యొద్దనో కాదు. ఎవరి శరీరం అయితే చక్కగా బలముగా ఉందో, అస్థుల యందు మంచి స్ట్రాంగ్నెస్ ఉందో వాళ్ళు వేసుకోండి. కానీ ఎవరికైతే బాల్య దశ నుండి అటువంటి అభ్యాసం లేదు, ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు, అలా ప్రవేశించలోపే 60-70లోకి వచ్చారు, వాళ్ళు తప్పకుండా ఇది గమనించుకోవాలి. శరీరముతో యుద్ధము చెయ్యకండి. మనం చెయ్యవలసింది ఇంద్రియ విషయ వాసనలతో యుద్ధం చెయ్యాలి. అయితే యమము, నియమము, ఆసనము, తర్వాత ప్రాణాయామం. ముఖ్యంగా ప్రాణాయామమునకు ఆసన సిద్ధి చాలా అనివార్యం. మనం జాగ్రత్తగా ఒక చోట పొందిగ్గా కూర్చోలేకపోతే ప్రాణాయామమును మనం చెయ్యలేము. అందుకనే ప్రాణాయామము యొక్క లాభములు పొందాలన్నా, అంతర్గత జ్యోతిని దర్శించుకోవాలన్నా ఆసనము ప్రధానముగా ఉంది. కానీ ఆ ఆసనము శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకోండి. ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఏ విధముగా కూర్చుంటే మీకు లాభము జరుగుతుంది, దీర్ఘకాలం కూర్చోగలగాలి. మనం ఈ శరీరములో ఆనంద స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వివిధ శాస్త్రాలు పరమాత్మ తత్వాన్ని వర్ణించినవి ఉన్నవి. ఇక శిలాకారులు ఆ భగవత్ స్వరూప స్థితిని నానా రూపములతో చిత్రీకరించి దానినే దైవంగా భావించి జీవితం ముగించుకున్న భక్తులు ఉన్నారు.
లేదా పూర్వజన్మార్జిత ధనైశ్వర్యాలతో చక్కటి రూపురేఖలతో జన్మించి ప్రాపంచిక సుఖాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుభవించే స్థితిలో ఉన్న బంధువర్గాన్ని మనం చూస్తున్నాం. కానీ అసలు పశ్వాది యోనుల కంటే మానవ జన్మ ఎందుకు శ్రేష్టమైనది అని శబ్దశాస్త్రము వరకు కాకుండా అంతర్గత యాత్ర చేసిన వారు మాత్రం చాలా అరుదు. ఎందుకంటే మనం ఉపనిషత్తులను దర్శన శాస్త్రాలను చదివేటప్పుడు చాలాసార్లు అద్భుతం అనిపిస్తుంటది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం వంటని చాలా రుచిగా మార్చుకుంటాము, చాలా చక్కగా రుచిగా చేసాం. దాన్ని పళ్ళెంలోకి వడ్డించుకొని కలుపుకున్నాం. ఆ ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ రుచిని మనం ఆస్వాదించగలుగుతాము, కానీ అది నోటులో ఉన్నప్పుడు బాగుంది అని చెప్పడానికి నోరు యొక్క సాధనం ఉపయోగపడదు. మరి శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అంటే నోటి నుండే. మనం వెంటనే అది చెప్పగలుగుతున్నామా అంటే నోటి ద్వారానే రుచి చూస్తాము, నోటి ద్వారానే వర్ణిస్తాం. అందుకే దీన్ని జ్ఞానేంద్రియము అన్నారు, కర్మేంద్రియము అన్నారు. కానీ భోజనము యొక్క రుచిని ఆస్వాదించే సమయములో అది వాక్కుతో చేసే కర్మ చెయ్యలేకపోతుంది. అయితే ముద్ద లోపలికి వెళ్ళిపోయిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. లేదా కొంతవరకు మరి ఒక చేతిలో పళ్ళెం పట్టుకున్నాం, ఇంకో చేతిలో ఎంగిలయ్యి ఉంది వ్రేళ్లతో, వర్ణించాలి అంటే కష్టం. అంటే ముందు మనం దాన్ని ఆస్వాదిస్తాము, ఆస్వాదించిన దాన్ని తర్వాతనే చెప్తాం. అందుకనే ఋషులకు మునులకు పరమాత్మని యొక్క సాక్షాత్కార స్థితి జరుగుతున్న సమయంలో జీవుడు ఎటువంటి అనుభూతిని పొందుతాడో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ సమయంలో జీవుడు తనని తాను మర్చిపోతాడు. అంత అద్భుతమైన స్థితి ఉంటుంది. అటువంటి స్థితిని జీవుడు ఏ శరీరమున అంత పై మెట్టు ఎక్కగలుగుతాడు అంటే అది మానవ జన్మనే. పశ్వాద యోనుల యందు ఇది సాధ్యం కాదు. మరి మానవ జన్మలో ఆటంకాలు లేవా, దుర్భర స్థితి ఉండదా అంటే అన్నీ ఉంటవి. ఏ కొందరికో అంత సౌభాగ్య స్థితి ఉంటది, కానీ అధిక శాతము చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులను ప్రతినిత్యము ప్రతి నిమిషము కూడా మనం ఎదుర్కోవలసి ఉంటుంది. అలా ఎదుర్కొంటున్న సమయంలో కూడా జీవుడు తన లక్ష్యాన్ని మర్చిపోకుండా ఉంటున్నాడే. అందుకనే ఆ స్థితి బలపరచడానికి ఆ స్థితిని ఋషులు అనుభవించారు కాబట్టి దాన్ని ఎలా జయించారు, ఏ విధంగా జయించడానికి ఉపాయాలు మనకి దర్శన శాస్త్రాల యందు చెప్తాడు. ఇక్కడ యమనియమాల యొక్క వ్రతముతో పాటు ఆసనమును ఆధారంగా చేసుకొని మనం ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం అంటే ఏమిటి? మీరు ఏదైతే ఆరోగ్య లబ్ధి కొరకు, ఆరోగ్యముగా ఉండడం కొరకు వివిధ గురువులు ఒక ఫండమెంటల్ నేర్పించారు. భ్రామరి, భస్త్రిక, అనులోమ, కపాలభాత్, ఇలా కొన్ని ప్రాణాయామాలను ఒక ప్యాకేజ్ లాగా పెట్టేశారు. కానీ పతంజలి మహర్షి చెబుతున్నటువంటి ప్రాణాయామము, మహర్షి దయానందుడు కూడా సతత ప్రకాశంలో వర్ణించిన ప్రాణాయామము చాలా లోతైనది,
ఇది అనుభవంలోకి తెచ్చుకుంటే గాని మీకు అర్థం కాదు. కపాలభాతి ప్రాణాయామము నిజంగా మనం కపాలము అంటే మనందరికీ తెలుసు, మస్తిష్క భాగాన్ని కపాలం అంట. అందుకనే ఎవరైనా మరణించినప్పుడు కూడా చితిలో దేహం భస్మం అయ్యేటప్పుడు ఆ కుటుంబ సభ్యులని, కనీసం కుటుంబ సభ్యులు కపాలం పగిలే వరకన్నా ఉండండి అంటారు. మనము కూడా ఆ ఆత్మ ఈ లోకానికి వచ్చేటప్పుడు కపాలం తయారైన తర్వాతనే దాన్ని మనం శ్రీమంతం అంటున్నాం. అప్పటి వరకు ఎవరు శ్రీమంతం చెయ్యరు. శ్రీమంతం చెయ్యబడుతుంది అంటేనే సంపూర్ణ శరీరము నిర్మాణము జరిగింది, అంతఃకరణాలు వచ్చినవి, సోల్ కూడా వచ్చింది అన్న తర్వాతనే శ్రీమంతం చేస్తాం. అంటే ఎంతటి జ్ఞానమున్న మనము ఎవరైనా కపాలభాతి అనగానే మనము ఆ పదాన్ని ఉదరానికి తీసుకున్నాం, ఆలోచించే శక్తిని మనం కోల్పోతాం. గురువు చెప్పాడు, వినేద్దాం. నిజముగా ఎప్పుడైతే పతంజలి చెప్పినటువంటి ఈ ప్రాణాయామములను మనం నిజంగా ఆచరిస్తామో అంతటి లయాత్మక స్థితి మనకు అవగతమైన నాడు ఇక్కడ భాతి అంటే ప్రకాశం ఏర్పడుతుంది. కపాల భాతి అంటే ప్రాణాయామము యొక్క ప్రధాన లాభం ఏంటంటే కపాలములో ఉన్నటువంటి ఆ స్వరూపము సాక్షాత్కారం అవుతుంది. ప్రాణాయామము యొక్క పూర్తి అవగతమైన తర్వాత మన అభ్యాసం మీద ఆధారపడి ఉంది. కపాలములో ఉన్నటువంటి ఏదైతే ఇహచేత్ వేదిత్, ఇక్కడ తెలుసుకుంటే ఇక లాభం, నా చేత్ అవదేత్, మనం తెలుసుకోకపోతే నష్టం. ఎత్ర సూర్యోన భాతి, ఎక్కడైతే సూర్యుడు కూడా అతని ప్రకాశము కూడా ఆవగింజగా అయిపోతుందో, ఎవని ప్రకాశము ముందు సూర్య చంద్రాదుల యొక్క ప్రకాశము కూడా ఒక నువ్వు గింజవలే అవుతుందో, ఆ ప్రకాశ లోకమే మన కపాల భాతి యందు అంటే మన మస్తిష్క భాగమున ఉంది. కానీ దాన్ని తీసుకొచ్చి మనం అన్ని అర్థములు తీసుకుంటున్నాం. కారణం నాకు తెలియదు, కానీ నేను పతంజలి మహర్షి యొక్క అభిప్రాయాన్ని మీ ముందు పెట్టాలి కాబట్టి నేను సత్యం చెప్తున్నా. మనం ఈ 4 ప్రాణాయామములను అభ్యసించగలిగితే, జాగ్రత్తగా చేసుకోగలిగితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మ శక్తి బలపడుతుంది. అది సత్యం. అయితే మనం ప్రతినిత్యం ఇప్పుడు మనం అందరం కూడా శ్వాస తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం. నిత్యము ఎటువంటి ప్రయత్నము లేకుండానే మన శరీరములో ప్రాణములు తర్వాత అపానములు జరుగుతూనే ఉంటవి. అంటే శ్వాస లోపలికి రావడం, శ్వాస బయటకు పోవడం అనేది ఇది ప్రతినిత్యము జరుగుతున్న క్రియ. కానీ పతంజలి మహర్షి ఎందుకు ఆసన సిద్ధి తర్వాతనే ప్రాణాయామం పెట్టాడు? ప్రాణమును ఆయామము తీసుకురావడం, తీసుకుపోవడం. అదేంటి, ప్రపంచంలో అందరూ కూడా శ్వాస ప్రశ్వాస క్రియలు జరుగుతూనే కదా మనం బ్రతుకుతున్నాము. మరి ఇక్కడ పతంజలి మహర్షి చెప్పినటువంటి సిద్ధి ఏమిటి అంటే, ప్రతినిత్యము మనము వృత్తి చేస్తున్నప్పుడు, ఆహారాది పదార్థాలను మనం తీసుకుంటున్నప్పుడు, శబ్ద ఉచ్చారణ చేస్తున్నప్పుడు, శబ్దాన్ని లోపలికి స్వీకరిస్తున్నప్పుడు తీసుకునే ప్రాణాయామ ప్రగతి అంతా, ఆ శ్వాస ప్రశ్వాస అంతా కూడా మనోమయ కోశం వరకు సంబంధించిందే. ఇప్పుడు మాట్లాడాలన్న శబ్దోచ్చారణ జరగాలి అంటే శ్వాస జరుగుతుంది. అందుకని మనం వర్ణోచ్చారణ శిక్షణ నేర్చుకునేటప్పుడు కూడా ఆకాశాద్వాయు ప్రభవంతి అని చెప్పాను.
ఈ శబ్ద ఉత్పత్తి నాభి నుండి జరుగుతుంది. పైకి ఎలా వస్తుందంటే వాయువుని ఆశ్రయించే వస్తుంది. అందుకనే ప్రాణమయ, అన్నమయ, విజ్ఞానమయ కోశముల యందు ప్రాణ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అది సహజముగా జరుగుతుంది. ఏ అభ్యాసము లేకుండా, ఏ ట్రైనింగ్ లేకుండా జరుగుతుంది. కానీ ఈ 4 ప్రాణాయామముల యొక్క లాభము లౌక్యము కాదు. అది మీరు తెలుసుకోవాలి. జీవుడు శరీరము లోపల ప్రాణమును ఆధారంగా చేసుకునే ప్రవేశిస్తాడు. ప్రాణమనే పోగుని పట్టుకునే ప్రవేశిస్తాడు. ఎలా? తాడుకు కట్టబడినటువంటి బొక్కెన ఎంత లోతైనా దిగుతుంది, కానీ బొక్కెన మునుగదు. ఎందుకంటే దాని యొక్క గలం, దాని యొక్క పగ్గము తాడు మీద ఉంది. తాడు చైతన్యకర్త అయిన మనిషి చేతిలో ఉంది. కాబట్టి ఈ మానవుడు తాడును మాధ్యమముగా చేసుకుని బొక్కెని నీటిలో దింపాడు. మళ్ళీ దాన్ని అదే తాడు ఆధారంగా చేసుకుని తనకు కావలసిన నీటిని ప్రోగు చేసుకుని మళ్ళీ పైకి లాగుతాడు. కొన్నిసార్లు మీరు చూడండి, బావి దగ్గరికి వెళ్ళి తాడు గనక గిరిక మీద ఉంది అంటే ఒక మనిషి నిమిత్తము లేకున్నా బొక్కెన లోపలికి వెళ్తుంది. అందులోనే మీరు ఒక 15-20 రోజులు పెట్టండి. తాడు కట్టబడి ఉంది, అది గిరిక మీదనే ఉంది, ఒక కొయ్యకు కట్టబడి ఉంది. ఆ క్రియ ఒక చైతన్య నిమిత్తకర్త లేకుండానే బావిలో పడిపోతుంది అది. కానీ ఒక 15-20 రోజుల తర్వాత మీరు ఆ తాడును గమనించండి, బొక్కెనను తీయండి, ప్రయత్నించండి, చూడండి. నీటిలో నాని నాని ఆ తాడు శక్తిహీనమైనప్పుడు అది బొక్కెనతో వేరైపోతుంది. మనం లాగినప్పుడు ఓన్లీ తాడు మాత్రమే వస్తుంది. అటులనే ప్రయత్నపూర్వకముగా చేయని ప్రాణాయామము కూడా నిష్ప్రయోజనమే. చైతన్యకర్త ఆత్మ ఆధీనములో జరగని ప్రాణాయామము పూర్ణ లాభాన్ని ఇవ్వదు. అందుకనే ఆత్మ ఆసనము వేసుకుని ముందుగా తన లోపల ఉన్నటువంటి ఆ ప్రశ్వాసని బయటకి తీస్తుంది. ఎలా తీస్తుంది అంటే ఆ బొడ్డు భాగమున ఉన్నటువంటి కేంద్రాన్ని పైకి లాగుతూ, అంటే బొడ్డుని ఆధారముగా చేసుకుని ఉన్నటువంటి క్రింది భాగాలన్నింటినీ కూడా నెమ్మదిగా శక్తిని ఉపయోగించుకుని పైకి లాగి వాటిని అక్కడ ఆపివేసి అక్కడ ఉన్నటువంటి ప్రశ్వాసనంతా ప్రోగు చేసుకొని నాసిక అంటే కంఠ భాగము నుండి నాసిక మార్గము ద్వారా బయటకు వదులుతుంది. ఇది ప్రశ్వాసము. ఈ క్రియ జరిగేటప్పుడు ఆత్మ ఆ క్రియ మీదనే సంపూర్ణ శక్తిని ఉపయోగిస్తుంది. అంటే అంతర్గత అవయవాలను తన ఆధీనములోకి తెచ్చుకుంటుంది. అలా ఆత్మ ఎంతసేపు ఈ అవయవాలని లాగి పట్టుకొని ఉండగలుగుతున్న సమయాన్ని మనం ప్రశ్వాస అంటున్నాం. అంటే తన సూక్ష్మ శక్తితో వీటన్నింటిని కూడా తన ఆధీనపరుచుకుంటుంది. అంటే లోపల తనకు వ్యర్థమైనటువంటి దుర్గంధాన్ని, రోగ కీటాణువులను వ్యాప్తి చేసే దూషిత
వాయువునంతా కూడా ఆత్మ బయటకి అంటే ప్రయాసము చేసి బుద్ధిపూర్వకముగా అన్ని అవయవాలని ఒక చోటకి లాగినట్టు చేసుకొని బయటకి పంపుతుంది. అలా పంపిన తర్వాత అలా అన్నింటిని కూడా ముడుచుకొని ఒక దగ్గరికి తెచ్చినటువంటి స్థితిలో ఆత్మ ఎంతసేపు ఉండగలుగుతుందో అది మనం గమనించుకోవాలి. అది 30 సెకండ్ల నుంచి 3 నిమిషాల కంటే ఎక్కువ చెయ్యలేము. ఆ ప్రక్రియని సంపూర్ణ అవయవాలన్నింటినీ కూడా ఒక్కచోటకి ముడుచుకుని శ్వాస తీసుకోకుండా కేవలం ప్రశ్వాసతో బయటకు పంపించిన తర్వాత ఆ స్థితిలో ఆత్మ శరీరమునందు 30 సెకండ్ల నుంచి 3 నిమిషాల వరకు మాత్రమే తన శక్తిని ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత శరీరములో కంపనం వస్తుంది. అప్పుడు అది మళ్ళీ శ్వాస ద్వారా, మళ్ళీ నాసిక పుటల ద్వారా శ్వాసని లోపలికి తీసుకొని ఒక్కొక్క అవయవాన్ని విడుదల చేస్తూ శరీరాన్ని వికసింపజేసుకుంటుంది. ప్రచర్దన విధరణాభ్యాం అనగా తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ అన్నాడు. ఇలా చెయ్యడము వలన ఆత్మకు అంతర్గత శక్తులు స్వాధీనములోకి వస్తవి. వాటిని ఎలా నియంత్రించుకోవాలో ఆత్మకు అవగతం అవుతుంది. అలా ముందు ప్రశ్వాస చేసుకుంటుంది, తర్వాత శ్వాస చేసుకుంటుంది. ఈ శ్వాస స్థితిలో ఎన్ని నిమిషాలు అంటే ఒకసారి మొత్తం పీల్చుకున్న తర్వాత మళ్ళీ లోపలికి తీసుకోకుండా ఆ శ్వాసతోనే ఉంటూ ఎంతసేపు ఉండగలుగుతుంది. ఇది కూడా 30 సెకండ్ల నుంచి 3 నిమిషాలు. అందుకనే బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతర ప్రాణాయామము, స్తంభ వృత్తి, బాహ్యాభ్యంతర ప్రాణాయామము, ఈ 4 ప్రాణాయామాలు ఆత్మ 12 నిమిషాలలో చేసుకుంటుంది. విశ్రాంతి కావాలి అంటే సంధి కాలం, ముందు బాహ్య ప్రాణ అంటే శ్వాసని బయటకు వదిలే ప్రశ్వాసని చేసింది, మళ్ళీ అక్కడ సమయం తీసుకుంది, శరీరానికి శక్తి కావాలి. ఇలా తీసుకున్న సంధి కాలముతో కలుపుకుంటే బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతర ప్రాణాయామము, స్తంభవృత్తి ప్రాణాయామము, బాహ్యాభ్యంతర ప్రాణాయామాలను కలిపి ఆత్మ ఆ సంధి కాలముతో తీసుకుంటే 25 నిమిషాల వరకు చెయ్యగలుగుతుంది. దీనివల్ల ఆత్మ శరీరం లోపల రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఏ ఏ అవయవము చంచలముగా ఉందో తెలుసుకుంటుంది. దేని మీద తన ఆధిపత్యం చూపించాలి, ఏవి అణిగిమెణిగి ఉన్నవి, ఇవన్నీ కూడా తన లక్ష్యానికి కావలసిన శక్తులన్నింటినీ కూడా ఆత్మ తెలుసుకోగలుగుతుంది. అలా తెలుసుకుంటుంది అంటే తన యొక్క మస్తిష్క భాగముల గల ప్రకాశాన్ని విడుదల చేసుకుంటుంది. అందుకని ఆ 4 ప్రాణాయామములను మనం అభ్యసించగలిగితే తప్పకుండా మనం ఆనంద స్థితికి ఎదుగుతాము. ఇది శల్య చికిత్స అంటే ఉదరములో జరుగుతే, లేదా అంటే ఈ ప్రాణమయ కోశము నుండి అన్నమయ కోశం అంటే ఈ పార్ట్ నుండి ఏ పార్ట్ అయినా, లేదా విజ్ఞానమయ కోశం ఏవైనా శరీరానికి శల్య చికిత్సలు జరుగుతాయి. అంటే చెయ్యికి కాళ్ళకి కాకుండా ఈ జ్ఞానేంద్రియాలతో పాటు నాభి వరకు శల్య చికిత్స జరిగితే ఒక 6 మాసాలు ఇంతటి సుదీర్ఘ ప్రాణాయామమును మనం ఆపివేయాలి. లేదు పర్వాలేదు చెయ్యగలుగుతున్నామంటే 3 మాసాల తర్వాత చెయ్యాలి. ఇది
అంతర్గత శక్తినంతా కూడా లాగుతుంది గనక శల్య చికిత్స జరిగిన వాళ్ళు ఈ ప్రాణాయామములను కాస్త 6 మాసములు వదిలిపెట్టాలి. ఇది ఆరోగ్య సూత్రంలో ఉన్న విధానం. కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశాను. ఓం శాంతి శాంతి శాంతి.